వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒలుక్కేద్దాం. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రాబోతుందా? ఏడాది గతం కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధిస్తుందా? మరో 5 ఏళ్లు కాంగ్రెస్ కి ఎదురుచూపులు తప్పవా అంటే ఎస్ అనే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఇంతకీ బీజేపీ మార్క్ రానున్న ఎన్నికల్లో ఏ రేంజ్ లో ఉంటుంది? సర్వే ఫలితాలు, సంకేతాలు ఎంతవరకు కరెక్ట్? లెట్స్ వాచ్. దేశంలో మళ్లీ బీజేపీ ప్రపంచనం. బీజేపీ సింగిల్ గా వస్తే 320 సీట్లు, ఎన్డీఏకు 350 సీట్లు వస్తాయని సర్వేలు. మళ్లీ మోదీకే పట్టం కట్టనున్న ప్రజలు. కాంగ్రెస్ కు మరో 5 ఏళ్లు ఎదురుచూపులే. యూపీఏ కూటమికి సైతం నష్టం తప్పదా? రానున్న లోక్సభ ఎన్నికల్లో మళ్లీ మోదీ విజయడంకా మోగించనున్నారా అంటే అవుననే సమాధానం బలంగా వస్తుంది. బీజేపీ వర్గాలు సైతం బల్లగుద్ది బలంగా కేంద్రంలో మోదీ వస్తున్నారని గొంతు చించుకొని గర్జిస్తున్నారు. విపక్షాల ఐక్యతతో మోదీని ఢీకొట్టేందుకు జోడో యాత్రతో రాహుల్ వచ్చినా కాంగ్రెస్ రాత మారేలా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరో 5 ఏళ్లు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ అధికారం కోసం ఎదురు చూడక తప్పదా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఇక కేంద్రంలో మోదీ సర్కార్కి ఇంకా ఏడాది సమయం ఉన్నా రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురు లేదని కమలం నిర్వహించిన సర్వేలో తేలినట్టుగా సమాచారం. ఇక బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలందరినీ కలుపుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. బీజేపీ నుంచి విడిపోయిన శివసేనతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ కు మద్దతిచ్చిన కాంగ్రెస్ బీహార్లో ప్రభుత్వంలో భాగస్వామ్యమైంది. వీళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్న కాంగ్రెస్ ఈసారి గ్యారంటీగా విజయం తమదేనని నమ్మకంతో ఉంది. ఈ దశలో బీజేపీ చేయించుకున్న సర్వే హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీతో కలిసి వెళ్లే పార్టీలకు నష్టం తప్పదని బీజేపీ ఇంటర్నల్ సర్వేలో తేలినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ తో ఇప్పటికే మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్, నితీష్ కుమార్, కుమారస్వామి, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి నేతలు మైత్రి కొనసాగిస్తున్నారు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఈ పార్టీలు కూడా నష్టపోతాయని బీజేపీ అంచనా వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో సానుభూతి ఓట్లు తమను గెలిపిస్తాయని ఆ పార్టీ భావిస్తుంది. మిత్రపక్షాల బలం తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటుంది. కానీ బీజేపీ సర్వే మాత్రం కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని అంచనా వేసింది. ప్రజలు కాంగ్రెస్ ని నమ్మడానికి ఇష్టపడడం లేదని తమ సర్వేలో తేలినట్లు కమలనాథులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఆ పార్టీతో కలిసి పోటీ చేసే వారికి నష్టం జరుగుతుందని బీజేపీ చెబుతుంది.
ఎన్నికల్లో బీజేపీకి 320 లోక్సభ సీట్లు వస్తాయని ఆ పార్టీ సర్వేలో తేలినట్లు సమాచారం. ఒంటరిగా బలమున్న గత 2 ఎన్నికల్లో ఎన్డీఏగానే బీజేపీ పోటీ చేసింది. కేంద్రంలో అధికారంలోకి రావడానికి 280 స్థానాలు అవసరమైతే గత ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా 303 సీట్లు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగా 320, ఎన్డీఏకు 350 స్థానాలు వస్తాయని కమలం సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో ఈ సర్వేలతో మళ్లీ హస్తం డీలా పడిపోతుందని తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలన్న రాహుల్ ఆశ వచ్చే ఎన్నికల్లోనూ తీరే అవకాశం కనిపించడం లేదు. ఇక మరోవైపు బీజేపీ మరింత బలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ అంతర్గత సర్వే ఫలితాలు తేల్చాయి. అయితే వచ్చే 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ భవిష్యత్తును నిర్ణయిస్తాయని అంటున్నారు రాజకీయ పండితులు. దేశంలో ఇప్పుడు బలమైన పార్టీ బీజేపీ. అందులో నార్త్లో అయితే కమలానికి తిరగలేదు. కానీ లేటెస్ట్ సర్వేలు కాషాయ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయట. నార్త్లో నాటు స్టెప్పులతో ఇప్పటి వరకు ఓ ఊపు ఊపినా ఆ స్టెప్పులకు బ్రేకులు పడేటట్టే ఉందట. తాజా రిపోర్ట్తో సౌత్ పై ఫోకస్ చేసింది బీజేపీ అధిష్టానం. ఆ ప్లాన్ లో భాగంగానే ఆపరేషన్ సౌత్ మొదలుపెట్టింది. కానీ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఎదురవుతుంది. ఇంతకీ దక్షిణ భారతంలో బీజేపీ పట్టున్న ఏ మేరకు వర్కౌట్ అవుతుందో ఓసారి చూద్దాం. సౌత్ పై ఫోకస్ చేసిన బీజేపీ, నార్త్ లో బీజేపీకి తగ్గుతున్న లోక్సభ స్థానాలు, స్పెషల్ సర్వేతో అలర్ట్ అయిన కమలం పార్టీ, ఆపరేషన్ సౌత్ తో లోటును పూడ్చేందుకు అడుగులు, కర్ణాటక తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కనిపించని బీజేపీ, ఎన్నికల ఏడాది కావడంతో అన్ని పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు సర్వశక్తులు వడ్డుతున్నాయి. ఓవైపు భారత్ జోడోతో కాంగ్రెస్ ఊపు మీదుంది. దీనికి కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో యాత్రకు కూడా శ్రీకారం చుట్టింది. 2 పర్యాయాలు మోదీ సర్కార్ను చూసిన ప్రజలు ఈసారి పక్కాగా కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారని ఆ పార్టీ నేతలు గంపెడ ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ చర్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ మోదీని ఎరకాటల్లోకి నెట్టాలని చూస్తున్నారు హస్తం నేతలు. అయితే వచ్చే ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉంటుందని భావించిన బీజేపీ ముందే తన వ్యూహాల్లో ఉందనేది రాజకీయ పండితులు చెబుతున్నారు. ఇక సర్వేల్లో ఈసారి భారీగా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని తేలడంతో కమలం పార్టీ ఈ ముందస్తు చర్యలకు పూనుకుందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సౌత్ ను చేపట్టి దానికి తగ్గ ప్రణాళికల్లో ఉందని వివరిస్తున్నారు. రానున్న ఎన్నికలపై సర్వేలు నిర్వహించిన బీజేపీ నార్త్ ఈశాన్యంలో లోక్సభ స్థానాలు తగ్గుతాయని భావించింది. ఈ సమయంలో ఆ లోటును సౌత్ తో పూడ్చవచ్చని బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తుందట. అయితే 5 రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మిగిలిన చోట్ల అంతగా ప్రభావం చూపలేకపోతుందనేది విశ్లేషకుల మాట. ఈసారి కర్ణాటకలోనూ అంత ఈజీగా సీట్లు దక్కే అవకాశాలు లేవని అంటున్నారు. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా బీజేపీ అధికారం చేపడితేనే లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. లేదంటే
కష్టమేనని వాదనలు వినిపిస్తున్నాయి. పక్కాగా అధికారం తమదేనని కాంగ్రెస్ చెబుతుంటే కుమారస్వామి పార్టీ బీఆర్ఎస్ అండదండలతో దూకుడుగా కనిపిస్తుంది. ఇక తమిళనాడులో అన్నా డీఎంకేలో నెలకొన్న గందరగోళాన్ని క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తుంది. అన్నామలై నేతృత్వంలో ఫుల్ స్పీడ్ మీద ఉంది. కానీ తమిళనాడు రాష్ట్రం దక్షిణాది ప్రాంతాల్లో పూర్తి విభిన్నమైంది. అక్కడ పెరియార్ ప్రభావం ఎక్కువ. తమిళ భావోద్వేగాలు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఇప్పుడు స్టాలిన్ ఇలా అందరూ సెంటిమెంట్ రాజకీయాలను రగిలిస్తూనే ముందుకు సాగారు. అందువల్లే జాతీయ పార్టీలను తమిళనాడు ప్రజలు అంత ఈజీగా తమ ప్రాంతంలోకి రానివ్వరని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అయితే అన్నామలై రాక తర్వాత బీజేపీలో మార్పులు వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇది ఓట్ల రూపంలోకి మారుతుందా, తమిళ ప్రజలు నమ్ముతారా అనేది చెప్పలేమంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ సీట్లు తెలంగాణలో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 4 స్థానాలు దక్కించుకుంది. ఇదే ఊపులో తెలంగాణలో అధికారం సాధిస్తామని చెబుతూ వస్తుంది. 2 ఉప ఎన్నికలు దక్కించుకున్న అభ్యర్థుల గుడ్ విల్ వల్లే గెలుపు సాధ్యమైందనే వాదన ఉంది. నిజంగా బీజేపీ పుంజుకుంటే మునుగోడు ఉప ఎన్నికల్లో ఎందుకు గెలవలేదనే చర్చ ఉంది. ఓట్ల శాతం పెరిగిందని కవర్ చేసే ప్రయత్నం చేసినా అన్ని నియోజకవర్గాల్లో రాజగోపాల్ రెడ్డి స్థాయిలో ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉన్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న వేస్తే మాత్రం కమలనాథుల్లో టెన్షన్ మొదలవుతుందని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక తెలంగాణలో కమలం వికసిస్తుంటే ఏపీలో పరిస్థితి సరే. అసలు లోక్సభ సీట్ల సంగతి దేవుడెరుగు. కానీ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్ దక్కించుకుంటుందా అనే స్థాయిలో ఉందని వివరిస్తున్నారు. తమిళనాడు మాదిరే ఏపీలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంటుంది. ఇప్పుడు అక్కడ టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య పోటీ నెలకొంది. జనసేనతో పొత్తులో ఉన్నామని బీజేపీ చెబుతున్నా పవన్ కళ్యాణ్ సైలెంట్ రాజకీయం వారికి అంతుబట్టడం లేదు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుతో పవన్ సమావేశాలు అవుతూ ఉండడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పార్టీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఏపీలో బలమైన కాపు నేతల్లో ఈయన కూడా ఒకరు. సోము వీర్రాజు అదే సామాజిక వర్గమే అయినా జనసేన వైసీపీని కాదని కాపులు బీజేపీ వైపు నిలబడతారా అనేది కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఇక కేరళలో బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అక్కడ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ఎన్నో ఏళ్లుగా కమలం పార్టీ పోరాటం సాగిస్తుంది. కానీ లెఫ్ట్ పార్టీలు కట్టడి చేస్తూనే ఉన్నాయి. అటు కాంగ్రెస్ కూడా బీజేపీని ఆ రాష్ట్రంలో ఎదగనీయకుండా చేస్తుంది. ఇలా ఆపరేషన్ సౌత్ మొదలుపెట్టిన బీజేపీ ముందు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని అధిగమించి పార్లమెంట్ ఎన్నికల నాటికి సీట్లు పెంచుకోవడం కష్టమేనని అంటున్నారు రాజకీయ పండితులు. మరి ఈ గడ్డు కాలంలో కమలం పార్టీ పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో రానున్న ఎన్నికల్లో చూడాలి. మరి 2024 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? 2019లో ఓడిపోయినా ఆమేథీ నుంచి మళ్లీ బరిలో దిగుతారా? ఆయన్ని గెలిపించిన వాయనాడ్ నుంచి పోటీ చేస్తారా? ఈ రెండు కాకుండా మరో నియోజకవర్గాన్ని ఎంచుకుంటారా అంటే అది ఇప్పుడే చెప్పే విషయం కాదు. అలాగే
కాంగ్రెస్ పార్టీ లేదా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేనో మరొకరో నిర్ణయించే విషయం కూడా కాదు. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఆయనే స్వయంగా నిర్ణయించుకుంటారని పార్టీ నాయకులు అంటున్నారు. ఇంతకీ రాహుల్ రంగంలోకి దిగే ప్లేస్ ఇది. తెలంగాణ వైపు రాహుల్ చూపు. మెదక్ పార్లమెంటు స్థానంపై నజర్. ఇందిరమ్మ వారసుడిగా బరిలోకి. అమేథీ వైపు కన్నెత్తి చూడని రాహుల్. అధిష్టానం సైతం రాహుల్ నిర్ణయానికే జై. రెండు 2024 ఎన్నికలకు జీవనమరణ సమస్యగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి ఎన్నికల సన్నాహకాలకు శ్రీకారం చుట్టింది. ముందుగా గత 2019 ఎన్నికల్లో పార్టీ ముఖ్య నేతలు ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. వీఐపీ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సహజంగానే గత ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ ప్రముఖుల్లో రాహుల్ గాంధీ ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. కాబట్టి ముందుగా అమేథీలో సర్వే నిర్వహించారు. నిజానికి 2019లో ఓడిపోయిన తరువాత రాహుల్ గాంధీ ఆ నియోజకవర్గం వైపు పెద్దగా కన్నెత్తి కూడా చూడలేదు. 1-2 సందర్భాల్లోనే ఏవో చుట్టపు చూపుగా వెళ్లారే తప్పించి సొంత నియోజకవర్గం అని ప్రత్యేకతను చూపలేదు. మరో వంక రాహుల్ గాంధీని ఓడించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి హోదాలో తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రెండు 2022లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథీ అసెంబ్లీ సహా అమేథీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఎక్కడా కాంగ్రెస్ ఒక్క సీటు అయినా గెలవలేదు. మొత్తంగా 5లో 3 సీట్లు బీజేపీ, 2 సీట్లు ఎస్పీ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే సెకండ్ ప్లేస్లో నిలిచింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో థర్డ్ ప్లేస్కే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో మాత్రం 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బలేరీ కంటే అమేథీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. 2019లో అమేథీ నుంచి ఓటమిని చవిచూస్తున్న రాహుల్ గాంధీ ఈసారి అమేథీలో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెబుతున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం అమేథీలోనే కాదు మొత్తం యూపీలోనే కాంగ్రెస్ పార్టీ ఖాయంగా గెలిచే లోక్సభ సీటు ఒక్కటి కూడా లేదని అంటున్నారు. చివరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బలేరీలో కూడా ఈసారి కాంగ్రెస్ గెలుపు కష్టమే అంటున్నారు. ఓవైపు ఈసారి సోనియా గాంధీ పోటీ చేయకపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేయరని కూడా అంటున్నారు. అయితే అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేది రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలని పార్టీ సీనియర్ నాయకుడు తారిక్ అన్వర్ అభిప్రాయపడ్డారు. అమేథీ నుంచి రాహుల్ పోటీ చేయకపోతే ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని, అలాగే రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ కూడా పోటీ చేయకపోతే నెహ్రూ కుటుంబ బంధువు షీలా కౌల్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే గాంధీ కుటుంబం తీసుకునే తుది నిర్ణయంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మరోవంక భారత జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్ని బాగా పెంచింది. ఈ నేపథ్యంలో ఆయన 1 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నారని కూడా అంటున్నారు. రాహుల్ పోటీ చేసేందుకు పరిశీలనలో ఉన్న నియోజకవర్గాల్లో మెదక్ నియోజకవర్గం కూడా ఉంది అని అంటున్నారు.
1980 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 లక్షల మెజార్టీతో గెలుపొందారు. అందుకే రాహుల్ గాంధీ కూడా మెదక్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించడంతో ఆయన కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.